హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సింపుల్గా గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది నేనైతే ట్రై చేశాను అనమాట. అంటే టేస్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. అంతకుముందు హాస్టల్స్లో తిని తిని మాకైతే చిరాకు వచ్చేది, నాకు శంకుకి. అస్సలు బాగా చేయరు, కానీ గోరుచిక్కుడుకాయ చేసే విధానంలో చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన ఇంట్లో అమ్మలు చేసినప్పుడు మనం బాగానే తిన్నాం కదా అని అనిపించేది. ఇంకా నేనైతే ట్రై చేశాను. ఈ కారం చేసుకుంటాం కదా, దానిలో కొబ్బరి కారం, అది కూడా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. దానిలోకి నేనైతే కొన్ని పచ్చిశనగపప్పు ఉంటాయి కదా, అవి వేసాననమాట. అంటే జస్ట్ ఫ్రై చేసుకోవడానికి. ఇలా రోస్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే పిండి మెత్తగా తిరిగిద్ది అని అంటారు, పచ్చిమిద కంటే కొంచెం వేపుకుంటే. తర్వాత అయితే ఒక స్పూన్ అయితే ధనియాలు వేసుకున్నాను. ఈ ధనియాలు వేపేటప్పుడు ఏంటంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది అనమాట, ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. నాకు విడిగా తినడం అస్సలు అలవాటు ఉండదు, కానీ ధనియాలు పరగడుపున ఒక స్పూన్ తింటే మంచిది అని చెప్పి చెప్తారనమాట గట్ హెల్త్కి. ఇంకా పచ్చిశనగపప్పు, ధనియాలు, ఇంకా ఒక 10 ఎండుమిరగాయలు అయితే నేనైతే తీసుకున్నాను. ఎండుమిరగాయలు అనేది ఏంటంటే మన చాయిస్, అంటే మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ కర్రీ చేస్తున్నాము అనే దాన్ని బట్టి. మీకు కొంచెం ఎక్కువ కావాలి కారం అని అనుకుంటే ఎక్కువ మిరపకాయలు వేసుకోండి. లేదు నేను చేసుకునేది కొంచెమే కదా కూర, దానిలోకి సరిపోయేలాగా అనుకుంటే కొంచెమే చేసుకోండి. నేనైతే ఒక 10 ఎండుమిరపకాయలు అలా తీసుకున్నాను. ఇవి కూడా దానిలో పాటే ఫ్రై చేశాను. ఇవేమీ లేకుండా కూడా, ఈ పొడి వేయకుండా కూడా చేసుకోవచ్చు, కానీ అంత టేస్ట్ అయితే అనిపించట్లేదు. 2-3 సార్లు నార్మల్గా కర్రీ ట్రై చేశాను. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ అన్నీ మిక్సీలో ఎవడబడతాడులే అని చెప్పి, కానీ నాకే నచ్చలేదు. ఇంకప్పుడు డిసైడ్ అయ్యాను, సరే ఒక్కసారి ఇవన్నీ చేసి పెట్టుకొని కొంచెం పొడి వేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు ఉండిద్ది కదా అని అనిపించింది. అందుకే ఇంకా ఇదైతే ట్రై చేశాను. దీనిలోకి కొంచెం జీలకర్ర అయితే వేసేసుకున్నాను. ఈ జీలకర్ర కూడా కొంచెం అట్లా ఫ్రై అయ్యింది అని అనుకున్నప్పుడే కొంచెం ఎండు కొబ్బరి వేసాను. ఎండు కొబ్బరి చాలామందికి నచ్చదు కదా, సో నచ్చే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు అవసరం లేదు. నేను కూడా లైట్గా వేసాను ఎండు కొబ్బరి. ఇంకా ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఇవి నేనేం ఫ్రై చేయలేదు, ఊరికే లాస్ట్లో అట్లయితే వేసాను. ఇంకా అవన్నీ ఆరిపోయాకైతే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. దాంట్లోకి ఇంకొక 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసి పెట్టేశాను. నా దగ్గర కల్లుప్పు లేదు, కల్లుప్పు కూడా తెచ్చుకోవాలి. అప్పుడప్పుడు ఇట్లా మిక్సీ జార్లో తిప్పే వాటికి నలిగిపోయిద్ది కదా, ఎట్లానో అది తెచ్చుకొని పెట్టుకోవాలి, కొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుంది అని అంటారు మరి. ఇంకా దాని తర్వాత అయితే అది పక్కకు పెట్టేసి చేసుకున్న పొడిని ఇంకా బాండీలో అయితే కొంచెం నూనె వేసుకొని దానిలోకైతే ఇంకా పోపుకి అన్నీ కలిపినవి ఉంటాయి కదా దినుసులు, అవైతే వేసాను. నేను వాడేదైతే ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, దానిలో కొంచెం మినపప్పు ఉంటాయి అన్నమాట. ఇంకా అవన్నీ ఫ్రై అయ్యాయని అనుకున్న తర్వాత ఉల్లిపాయ అయితే వేసాను. ఉల్లిపాయ కూడా వేగింది అని అనుకున్న తర్వాత కరివేపాకు వేసాను. ఆయిల్లోనే నేను డైరెక్ట్ కరివేపాకు ఎందుకు వెయ్యను అంటే అది చింది నా మీద పడుతుంది కదా, అందుకని చెప్పి ఆ స్టంట్లో ఎందుకులే అని చెప్పి నేను ఎప్పుడు కూడా పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉల్లిపాయ వేసిన తర్వాతే వేస్తాను. డైరెక్ట్ పచ్చిమిరపకాయ నూనెలో వేసినా అది పగిలి మన మొహం మీదకి వస్తుంది. అందుకని చెప్పి అలా కాకుండా ఉల్లిపాయ వేసిన తర్వాత ఉల్లిపాయ కొంచెం వేగింది అని అనుకున్నప్పుడు ఈ పచ్చిమిరపకాయ, కరివేపాకు అయితే నేను వేసేసుకుంటాను. నేను ఆల్రెడీ గోరుచిక్కుడుకాయలు ముందే ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఆ ఉడికించేటప్పుడు దానిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసాను. అందుకే ఇక్కడ కొంచెం అంటే కొంచెమే పసుపు వేసాను నేను. ఇంకా పసుపు కూడా దానికి బాగానే పట్టింది అని అనుకున్నప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మా అమ్మ అయితే మా ఇంట్లో ఏం వేయదు, కానీ ఇక్కడ మా అత్తగారు వాళ్ళ సైడ్ మాకు అలవాటు కాబట్టి ఇంక నేను ప్రతి కూరలో కొంచెం కాకపోతే కొంచెమైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట, ఆ ఫ్లేవర్ కోసం. ఇంకా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది అని అనుకున్న తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ గోరుచిక్కుడుకాయలు, అవైతే దీనిలోకి వేసుకోవడమే. ఈ గోరుచిక్కుడుకాయలు ఉడకబెట్టేటప్పుడు ఏంటంటే ఎక్కువ వాటర్ వేసి ఉడకబెట్టుకోకుండా కొంచెమే చేయగడిగినన్ని నీళ్ళు అంటారు కదా, అంత వేసి ఉడకబెట్టుకుంటే చాలు. ఎందుకు అంటే అంతకుముందు నేను ఎక్కువ నీళ్ళు వేసి ఉడకబెట్టి దాని నీళ్ళు ఎక్కువైనా దాన్ని పారబోసేదాన్ని. ఇప్పుడు దానిలో ఉన్నాయి అన్నీ వెళ్ళిపోతాయి కదా, అలా కాకుండా కొంచెం వాటర్ వేసుకుంటే ఆ కొంచెం నీళ్ళల్లోనే ఉడికిపోతాయి కాబట్టి మనకి ఎక్కడికి అవి పోవు అని నా నమ్మకము. ఇంకా ఉడకబెట్టుకున్నవి అయితే ఫైనల్గా దీనిలో వేసేసుకొని శుభ్రంగా మొత్తం కలిపేస్తాను. ఆల్రెడీ నేను సాల్ట్ అనేది కారంలో వేసాను ఉడికించేటప్పుడు, గోరుచిక్కుడుకాయలు దానిలో కూడా కొంచెం వేసాను కదా, అందుకని ఇక్కడ మరీ కొంచెమే వేసాను, ఎక్కువ వేయకుండా. ఇంకా ఉప్పు వేసేసి మొత్తం కలిపి ఇంకొంచెంసేపు అయితే ఉంచాను, ఆ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వడానికి. మరి అస్సలు ఫ్రై అవ్వకపోయినా కానీ డైరెక్ట్గా కారం వేస్తే బాగోదులే అని చెప్పి నేనైతే
కొంచెం అయితే ఫ్రై అవ్వనిచ్చాననమాట ఆ ముక్కల్ని. ఇంకా అవి ఫ్రై అయిపోయాయి అని అనుకున్నప్పుడు, అప్పుడైతే నేను ఏదైతే కారం చేసుకున్నానో, ఆ కారం అయితే మంచిగా ఒక 2 స్పూన్‌లయితే వేశాను. చూసుకుంటూ కలిపాననమాట నేను. మరీ ఎక్కువ అవుతదేమో అని చెప్పి. ఇది వేసిన తర్వాత అయితే మనకైతే కొంచెం అడుగంటిద్ది. చూసుకుంటూ ఉండాలి. ఈ కారం ఏసిన దగ్గర నుంచి. సిమ్‌లో పెట్టేసి నేనైతే ఇంకా చూసుకొని ఒక 2 స్పూన్లు సరిపోయినంత వేసి, ఇంకా దాన్ని కూడా కొంచెం ఫ్రై అవ్వనిచ్చాను. అసలు టేస్ట్ అయితే చాలా వచ్చింది. నేను ఆఫీస్‌కి వెళ్ళిపోయాను బాక్స్ పెట్టుకొని. మా హస్బెండ్‌ని లేపి మధ్యాహ్నం లంచ్ టైమ్ అప్పుడు కాల్ చేసి అడిగాను టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి. బావుంది అని చెప్పారు. ఆఫీస్‌లో వాళ్ళు గూడా మంచిగా ఉంది అని జెప్పారు. నేను ఇదే కారంని కొంచెం ఉంచుకున్నాను. అంటే కొంచెం ఎక్కువగానే అయ్యిందనమాట. దాన్ని ఉంచి తర్వాత కొంచెం కాకరకాయ ఫ్రై చేసుకున్నాను. ఆ కాకరకాయ ఫ్రైలో గూడా ఇదే వాడాను. టేస్ట్ అయితే సూపర్‌గొచ్చింది. సో, ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా ఉంది. మీకెలా అనిపించిందో కామెంట్ జేయండి. ఇంకేమైనా బెస్ట్ వే ఉంటే గూడా అది ట్రై జేస్తాను. ఈ వీడియోకైతే అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.